ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. సృష్టికి మూలం హిందూ ధర్మం. విశ్వాంబరమై వెలిగే తేజం మనదే మనదే మనదేలే. ఇది సనాతనం, అతి పురాతనం. మనదే మనదే మనదేలే. మాయాధరుడి వెనకాలే వెళ్ళిన ప్రమద మాయాధరుడికి తెలియకుండా అతన్ని వెంబడించసాగింది. సిద్ధుడి గురించి ఆలోచిస్తూ, రామా ఎక్కడున్నావు అంటూ అరిచాడు మాయాధరుడు. ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాను అనుకుంటూ మాయాధరుడి ముందరకు వచ్చి వాలింది రామచిలక. రామా, బొత్తిగా కనబడడం మానేశావు, ఎక్కడికెళ్ళావేంటి అడిగాడు మాయాధరుడు. నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను? నువ్వు ప్రమద ఉన్నప్పుడు మీ మధ్యలో నేను ఉంటే బాగోదు కదా. అందుకే దూరంగా వెళ్ళి ఎప్పుడెప్పుడు నన్ను పిలుస్తావా వద్దామని ఎదురు చూస్తూ కూర్చున్నాను అంది రామచిలక. అలే దానివే, మా ఇద్దరి మధ్యలో నువ్వు ఉండొద్దని ఎవరు చెప్పారు? మేమేమైనా ప్రేమికులమా? ఒకవేళ ఇద్దరి ప్రేమికుల మధ్య స్నేహితుడు ఉండొద్దని ఎవరు చెప్పారు? ప్రమద నా స్నేహితుడి ప్రేమికురాలు, నాకు స్నేహితురాలు. నువ్వు కూడా నా స్నేహితుడివే కదా అన్నాడు మాయాధరుడు. నువ్వన్నది నిజమే, కాని మీ ఇద్దరి మధ్య పరిస్థితిని చూసి అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు మిత్రమా అంది రామచిలుక. స్నేహితుల మధ్య క్షమాపణ అనే పదం రాకూడదు అన్నాడు మాయాధరుడు. సరేగాని నువ్వెవరిని ప్రేమించలేదా అని అడిగింది రామచిలుక. లేదు మిత్రమా అన్నాడు మాయాధరుడు. ప్రేమ అనే పదానికి పడిపోని జీవిని నేనెక్కడా చూడలేదు అంది రామచిలుక. అంటే నేను కూడా ప్రేమలో పడ్డాననా నీ ఉద్దేశం అన్నాడు మాయాధరుడు. పడ్డావు కాబట్టే కదా ఇన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు అంది రామచిలుక. ప్రమదను నేనెప్పుడు తప్పుడు ఉద్దేశంతో చూడలేదు అన్నాడు మాయాధరుడు. నేను ప్రమద గురించి మాట్లాడడం లేదు అంది రామచిలుక. ఇంకెవరి గురించి మాట్లాడుతున్నావు అడిగాడు మాయాధరుడు. నీకు తెలియదా అంది రామచిలుక. నాకు సరిగా గుర్తుకు రావటం లేదు, నువ్వే చెప్పు అన్నాడు మాయాధరుడు. ఏ విషయమైనా నేను చెప్తే గాని నీకు గుర్తుకు రాదన్నమాట అంది రామచిలుక. ఊరికే నసపెట్టకుండా సూటిగా విషయానికి రా అన్నాడు మాయాధరుడు. నసపెట్టాల్సిన అవసరం నాకు లేదు, నేత్రాంబిక గురించి అడుగుతున్నాను అంది రామచిలుక. నేత్రాంబిక తనకేమయ్యింది అడిగాడు మాయాధరుడు. అబ్బో, ఏమీ తెలియని వాడిలా భలే నటిస్తున్నావే అంది రామచిలుక. నిజంగా నాకేమీ తెలీదు అన్నాడు మాయాధరుడు. ఒక స్నేహితుడితో సత్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు, సిగ్గనిపించడం లేదా అంది రామచిలుక. చిన్నగా నవ్విన మాయాధరుడు, రామా రామా, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. నా మనసులో ఎలాంటి ఉద్దేశమూ లేదు, కాని నువ్వన్నట్లు చాలాసార్లు గమనించాను. నాకు తెలియకుండానే నేను నేత్రాంబిక మాయలో పడిపోతున్నాను అన్నాడు మాయాధరుడు. అదెలా సాధ్యం అంది రామచిలుక. నేను అదే ఆలోచిస్తున్నాను రామా, అదెలా సాధ్యం అని. ఆమె చూపుల్లో, మాటల్లో, స్పర్శలో ఏదో మాయ దాగుంది. మాయాధరుణ్ణి మాయ చేసేంత
మాయ అన్నాడు మాయాధరుడు. దీన్నే పిచ్చి అంటారు అంది రామచిలుక. చాటుగా నిలబడి మాయాధరుడి మాటలు విన్న ప్రమద కోపంతో రగిలిపోయింది. ఒరే మాయాధర, నాకంటే నేత్రాంబికే నీకు అంత బాగా నచ్చిందా? నాలో లేనిదేమిటి, దానిలో ఉన్నదేమిటి? నాకన్నా గొప్ప అందగత్తెనా అని మనసులో అనుకుంటూ మాయాధరుడి దగ్గరికి వచ్చి నిలబడింది ప్రమద. ప్రమదను చూసిన రామచిలుక, వామ్మో, మళ్ళీ వచ్చింది. నేనిక్కడుంటే నన్ను చంపేసినా చంపేస్తుంది అని మనసులో అనుకుంటూ, వచ్చావా ప్రమద? నీ గురించే మాట్లాడుకుంటున్నాము. నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా మంచిదానివని చెబుతున్నాను అంది రామచిలుక. అలాగా రామా, నువ్వొక్కడివి మాత్రమే నా మంచితనాన్ని గుర్తించావు. కొందరున్నారు, ఏం లాభం, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. అవసరాన్ని బట్టి అవకాశాన్ని ఉపయోగించుకోవడం చేతగాని మూర్ఖులే నీతులు చెప్తుంటారు అంది ప్రమద. అవునవును, నువ్వు చెప్పేది ముమ్మాటికి నిజం ప్రమద. నీకున్న తెలివి, సమయస్ఫూర్తి అందరికీ ఉంటాయా చెప్పు అంది రామచిలుక. అందుకే రామా, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది ప్రమద. మధ్యలో అడ్డుపడుతూ, ఇలా వచ్చావేంటి ప్రమద అన్నాడు మాయాధరుడు. ఏం రాకూడదా? నీ దగ్గరికి వచ్చే హక్కు నాకు లేదా ఏంటి అంది ప్రమద. ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడడం ఎందుకులే ప్రమద, ఇక్కడకు వచ్చి కూర్చో అన్నాడు మాయాధరుడు. సంతోషం, ఎక్కడ వెళ్ళిపోమ్మంటావో అని అనుకున్నా అంది ప్రమద. ఈ వనం అందరిది ప్రమద, ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎవరికి నచ్చినట్టు వారు సంతోషంగా గడపవచ్చు అన్నాడు మాయాధరుడు. నేను కూడా అలాగే అనుకున్నాను, కాని అనుకున్నవన్నీ జరగవుగా అంది ప్రమద. ఆమె మాటలు విన్న మాయాధరుడు చిన్నగా నవ్వి, నీ మనసును బాధ పెట్టేలా ఏం జరిగింది అన్నాడు మాయాధరుడు. ఇంతకన్నా అవమానం ఇంకా ఏం జరగాలి అంది ప్రమద. అవమానమా? నిన్ను అవమానించే సాహసం చేశాడంటే వాడి చావును వాడే కొని తెచ్చుకున్నాడని అర్థం. ఇంతకు ఆ దురదృష్టవంతుడు ఎవరో అన్నాడు మాయాధరుడు. ఏం రామా, నువ్వన్నా చెప్పు, నేను అందంగా లేనా అంది ప్రమద. వామ్మో, ప్రమద ప్రమాదకరమైనది, తనతో జాగ్రత్తగా మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ, ఎవరు చెప్పారు నువ్వు అందంగా లేవని? అలా అన్నవాడికి కళ్ళు సరిగా కనిపించడం లేదని అర్థం అంది రామచిలుక. సరిగా చెప్పావు రామా, కళ్ళు సరిగా కనిపించని వాడికి మాత్రమే నా అందం గురించి తెలియదు. మాయాధరా, నీకు కళ్ళు సరిగా కనిపిస్తాయనే అనుకుంటున్నాను, నిజమే కదా అంది ప్రమద. మాయాధరుడు కొద్దిగా కంగారు పడుతూ గొంతు సవరించుకొని, నువ్వు చెప్పింది నిజమే ప్రమద, కళ్ళు సరిగా కనిపించని వాడికి మాత్రమే నీ అందం గురించి తెలియదు అన్నాడు మాయాధరుడు. అంటే నేను గొప్ప అందగత్తెననే కదా అంది ప్రమద. కాదని ఎవరన్నారు అన్నాడు మాయాధరుడు. మరి నన్నెందుకు దూరం పెడుతున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా అంది ప్రమద. అలా ఎందుకు అనుకుంటావు? ప్రమదను ఇష్టపడని పురుషులెవరైనా ఉంటారా అన్నాడు మాయాధరుడు. ఏయ్ రామా, విన్నావుగా, ఇద్దరు ఇష్టపడ్డ వారి మధ్య ఉండకూడదనే కనీస సంస్కారం కూడా నీకు తెలియదా అంది ప్రమద. అయ్యో, అలాంటిదేమీ లేదమ్మా, నేను వెళ్తున్నాను అంటూ
అక్కడ నుంచి వెళ్ళిపోయింది రామచిలుక. నా ఉద్దేశంలో ఇష్టపడడం అంటే ప్రేమించడం కాదు, ఇష్టం వేరు ప్రేమ వేరు అన్నాడు మాయాధరుడు. నువ్వన్నది నిజమే మాయాధరా, ఇష్టం వేరు ప్రేమ వేరు. ప్రేమించాలంటే ముందు ఇష్టపడాలి కదా అంది ప్రమద. మానవ లోకం ఇది మాయాజాలం మది గాయపడిన హృది కార్చిన అమూల్య చరితం ఇది.